జై గురుదేవ. జై. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. బృహద్వాసిష్ట సిద్ధాంతం పూర్ణబోధోపదేశిక వెంకటేశ్వర యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మాతీతమనిశం కేవలాత్మోపదేశిక ప్రేమోపయాయ యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. క్షరాక్షరమతీతం చాచల పూర్ణోపదేశిక పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మధ్యమాం ఓంకారపీఠ పర్యంతం వందే గురు పరంపరం. జయ గురుదేవ. పాలకడలి శయన చూపుమా ఇల నిలకడైన బ్రహ్మమేదో ఎరుక పరచుమా. తొలి దైవము మీరటంచు పలుకుచుండె నష్టాక్షరి చులకనైన మార్గమున చలనమును తొలగజేయు. పాలకడలి శయన చూపుమా ఇల నిలకడైన బ్రహ్మమేదో ఎరుక పరచుమా. చూడు తనదు సోదరీమణి ఈడెందుగాని జోడు రహిత పూర్ణ స్థిరమది. వాడవాడలందుగలదు మూడు మూర్తులదియుగాదు గూఢమైన నాద గురుని పీడ ఎరుక విడిచినేడు. పాలకడలి శయన చూపుమా ఇల నిలకడైన బ్రహ్మమేదో ఎరుక పరచుమా. అస్థి భాతి ప్రియము లేదని పరవస్తువేదుగాస్తిగానేదనుచు తెల్పిరి. విస్తరించి రెంటి విధము కాస్తలోన తెల్పి నీ దురస్తా శ్రీరాజబాట. అస్థి భాతి ప్రియ శూన్యుడ పాలకడలి శయన చూపుమా ఇల నిలకడైన బ్రహ్మమేదో ఎరుక పరచుమా. మృత్యుఘటములైన రీతిగా చిత్తైన ప్రకృతి విత్తమగుచు జగతి వెలసెగా. మిత్తిరహిత పూర్ణ గురుని అత్తి తిరగనంత మెరుగ మొత్తమైన సత్తు చిత్తానందరహిత మదెగనుగొను. పాలకడలి శయన చూపుమా ఇల నిలకడైన బ్రహ్మమేదో ఎరుక పరచుమా. మూటి 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 దాటుచూ సూటైన సద్గురు కోటి సూర్య ప్రభనుగాంతుచూ. మేటి యోగ పరుల మనుచు బూటకములు బలుకుచుండ్రు. బూటకమో నాటకమో సూటి తెలుపు దేశి కేంద్ర. పాలకడలి శయన చూపుమా ఇల నిలకడైన బ్రహ్మమేదో ఎరుక పరచుమా. దకర గమ్యస్థాన నిలయుడు అమనస్క పరులానకమనెడు ఆత్మరూపుడు. ఇకము జగము పరమదాత్మ కద్వయం బదంచు తెలిపి పరము ఇకము పరము రెంటి రోసి మహిమలేని మద్గురువరు. పాలకడలి శయన చూపుమా ఇల నిలకడైన బ్రహ్మమేదో ఎరుక పరచుమా. భావరహిత బ్రహ్మ మెరిగితి ఈ జీవ బ్రహ్మ మొదలు లేనిదనుచు విడిచితి. నావరీతి త్రోవ తెల్పే సావధానమ నావరీతి బోధ తెల్పే సావధాన గురువెవరిలా. అనంతయు కొరత లేక భావమెరిగి శిష్యులెవరు. పాలకడలి శయన చూపుమా ఇల నిలకడైన బ్రహ్మమేదో ఎరుక పరచుమా. ధరను పేరపి పురంబున హరగురుడు వెలసే సరస్వతి శ్రీ దుర్గనందన.
మురుయుచో గురు దీక్ష నొందే అరట్లా రామరావు ఎరుక విడతి పరము తెలిపే పరమ గురుని యునికి నేడు పాలకడలి చేయన చూపుమా ఇల నిలకడైన బ్రహ్మమేదు ఎరుక పరచుమా ఇల నిలకడైన బ్రహ్మమేదు ఎరుక పరచుమా. జై శ్రీ సద్గురు బాబు మహారాజుకు జై. పూర్ణానంద పుల్లయాజులకు జై. విశ్వానంద కృష్ణమూర్త్యాజులకు జై. అనంత కోటి గురు భక్త మండలికి జై. జై గురుదేవా. జై గురు. అందరికీ జై గురు. గురు పరంపరముకు జై. కాబట్టి ఎవరైనా షడ్వర్గాలతో పోల్చుకున్నప్పుడు నిన్న చెప్తూ వస్తున్నారు కదా, ఆ లక్షణాల్లో ఏవేవి పోగొట్టుకోవాలనే వాటిలో నిర్వాణ షట్కంలో ఆ లక్షణాలు కలిగినప్పుడు ఏమవుతుందంటే జీవ లక్షణం వచ్చేసింది. దివ్యత్వంగా ఉండాల్సిన సతీదేవి దక్షిణ యజ్ఞం లేకపోయి ఆ యజ్ఞంలో ఆయన అన్నటువంటి మాటల్ని తనకు ఆపాదించుకొని తీవ్రంగా కల చెందింది, తీవ్రంగా భావించిందట. ఏమని అంటే జీవలక్షణం వచ్చింది కాబట్టి జీవునికి ఏ విధంగా వచ్చిందో ఆ విధమైనటువంటి భావం వచ్చి ఈ శరీరం ఇక పనికిరాదు, ఇది నిరుపయోగం. ఈ విధంగా ఆయన చేత తండ్రి చేత తిట్టు తిన్నటువంటి ఈ శరీరం శివారాధనకు పనికిరాదు, అందుకని దగ్ధమైంది. అయితే మా నాయన కోపడ్డాడు, మా నాయన నన్ను ఆదరించలేదు అనగానే ఏమైంది అప్పుడంటే జీవభావం వచ్చేసింది, జీవునికి ఉండే లక్షణాలు వచ్చినాయి. జీవభావం వచ్చేసరికి జీవభావం రాగానే ఏమైపోయింది, ఆవిడ భస్మమైంది. అంటే పురాణాలని యాజ్ ఇట్ ఈజ్గా తీసుకోకూడదు. యాజ్ ఇట్ ఈజ్గా అంటే ఉన్నట్లు కాకుండా అందులోని అంతర్భావాన్ని ఏం భావంతో దేని కొరకు అది రాశారో అటు తీసుకోండి, యథాతథంగా తీసుకోకూడదు అన్నట్టు పురాణంలో ఉన్న ఒక లక్షణాన్ని, ఆ హృదయాన్ని పట్టుకోవాలి. పురాణం ఏం బోధించగలుగుతుందో దలుచుకుందో తెలుసుకోవాలి. ఆవిడిలో ఆ క్షణంలో శివుడు కాదన్నాడు, నీకు పిలుపు లేదు కదా వెళ్ళొద్దన్నాడు. శివుడు నీకు పిలుపు లేదు నువ్వు వెళ్ళకు అని చెప్పాడు. చెబితే ఆమె వినలే. వాళ్ళ తని నిర్వహిస్తున్నాడు యజ్ఞము, నిన్ను నన్ను పిలవకుండా ఎలా నిర్వహిస్తాడని పోయి నిలదీసింది. అక్కడికి వెళ్ళి అంటే వినలే. మా ఇంటికి నేను వెళ్ళకపోతే ఎలా అనింది. ఎంతటి మహనీయులకైనా కూడా ఓ సంఘటన వచ్చినప్పుడు ఏమైందంటే జీవభావం కలిగినప్పుడు ఆవిడలో మళ్ళా వెంటనే పునఃస్ఫురణ కలిగింది. ఇప్పుడు మళ్ళా నేను వెనక్కి వెళ్తే ఏమవ్వాలి, ఇప్పుడు ఈడన్నీ మాటలు విని వెనక్కి వెళ్ళకూడదు. వెనక్కి వెళ్ళి ఇవన్నీ చెప్పలేను, అవన్నీ చెప్పలేదు. అక్కడ జరిగిన ఘర్షణ, అవమానం ఇవన్నీ ఫీల్ అయింది. ఇవన్నీ భావనలో మానవుడిలాగా ఫీల్ అయింది ఆమె సతీదేవి. కాబట్టి వెనక్కి ఎందుకు వెళ్ళాలి, వెనక్కి పోయి ఏం చేయాలి? ఈ విధంగా ఈ దేహం శివారాధనకి పనికిరాదు, మలినమైంది ఈ హృదయం, ఈ దేహం పనికిరాదు అనుకుంది. వెంటనే యోగాగ్ని పెట్టించింది, ప్రేరేపించింది. ఆవిడ చేతిలో ఉంది కాబట్టి దగ్ధమైంది. ఇప్పుడు మనం అలా చేద్దామా అంటే కాదు. సాధకుడు అడుగుతున్నాడు, మరి శివుడు కూడా అప్పుడు వీరభద్ర స్వామి అవతారం ఎత్తారు కదండి అడిగాడు. శివుడు కూడా ఆ విధంగా కోపాగ్నితో అరిగిపోయి వీరభద్ర స్వామి అవతారం ఎత్తాడు కదండి మరి శివుడికి కూడా అని అడిగాడు సాధకుడు. మరి అదే ఇప్పుడు చెప్పింది, యాజ్ ఇట్ ఈజ్గా ఏది స్వీకరించకూడదంటే యథాతథంగా దాంట్లో వర్ణించినట్టు స్వీకరించకుండా అందులో అంతరాడుతూ అక్కడ ఆయమ్మకు మాయ అనేటువంటిది ఆవరించింది. జీవభావం, అదే మాయే జీవభావం. మాయ ఆవరించిన తర్వాత మాయ లేనిదే కదా ఎప్పటి కూడా స్వతసిద్ధమైనటువంటిది దైవభావము లేకుండా మాయ అక్కడ లేకుండా పోయింది, దిగొచ్చింది.
గురు జ్ఞానం లేకుండా బాగా ఇంకా మాయ ఆవరించింది. మాయ అయిన తర్వాత లేకుండా బావాల. ఆ, ఆ విధంగా స్వీకరించకూడదని పురాణం చదివిన దాంట్లో నుంచి ఆయనలో ఉన్న తమో గుణాన్ని సృష్టి యొక్క లయింపజేయడానికి ఒక పరిణామం తీసుకురావడానికి ఒక శక్తిని ప్రేరేపించాడు. అది వీరభద్రుడు. అట్లా సృష్టిలో అనేక శక్తులు ఉంటాయి. ఒక కార్యాన్ని సిద్ధింపజేయడానికి ఒక శక్తిని ప్రేరేపింపజేశాడు. అది వీరభద్రుడు. ఆ కార్యం దహింపజేశాడు. దాంతో ఆయన పని అయిపోయింది. ఇంకెక్కడ వీరభద్రుని యొక్క స్మరణ రాదు. ఎందుకనంటే ఆ పని నిమిత్తమే ఆ రూపం ధరించాడు ఆ కాసేపు. కాబట్టి ఆ తమో గుణాన్ని దహించడానికే ఆ వీరభద్రుని రూపం ఎత్తాడు. ఆ పని అయిపోయింది, అంతే. మళ్ళీ ఆ స్మరణ లేదు. కాబట్టి ఆ పని చేశాడు, వెళ్ళిపోయాడు. ఈ వ్యాఖ్య ఏమిటంటే, ఆది శంకర్ల వారు నేను అన్నిటినీ నిషేధించి స్థూల సూక్ష్మ కారణాలను అధిగమించాను అని అన్నాడు ఓ చోట. స్థూల సూక్ష్మ కారణాలను నేను అధిగమించాను, అన్నిటినీ నిషేధించంటే, కాబట్టి ఈ స్వభావం అంతా ఎందులో ఉందట అంటే, ఈ వాసనలతో కూడుకున్నటువంటి అరిషడ్వర్గాలతో వాసనాబలంతో ఉన్నటువంటి జీవునిలో జీవభావనలో ఉన్నాయి. అంతకుముందు ఏవేవి నిరసన చేయాలి ఈ నిర్వాణ షట్కంలో చెప్పినటువంటి, ఏవి చేస్తే నువ్వు నిర్వాణం జీవన్ముక్తిని పొందుతావు అనేదానికి. కాబట్టి వాసనాబలంతో కూడుకున్నటువంటి అరిషడ్వర్గాలన్నీ వాసనా బలంలో ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు చెప్పినవన్నీ ఎందులో ఉన్నాయంటే కారణ శరీరంలోటివి. ఈ 3వ శ్లోకం కారణ శరీరానికి సంబంధించింది. అంటే అజ్ఞానము, అరిషడ్వర్గాలు, అజ్ఞానము స్వభావము, అజ్ఞానము జీవభావము, ఇవన్నీ కూడా అజ్ఞానంలోంచి వచ్చినవే. మళ్ళీ అజ్ఞానము ప్రయత్నాలు, అజ్ఞానము ఏదైనా సరే, అవిద్య అనేటువంటి మోహంతో కూడుకున్నటువంటి ఈ కారణ శరీరం నేను కాదు. ఈ మోహాలన్నీ కలగడానికి ఈ విధంగా అజ్ఞానపు మలినంలోకి దిగడానికి, అక్కడి నుంచి కిందికి దిగి వస్తే ఇంకన్నీ అంత మలినం చెందడం. జగత్తు, జీవుడు, ఈ మోహావేశాలతో సహా ఇవన్నీ ఎవరికి కలుగుతున్నాయి? కారణ శరీరంగా ఉన్నదానికే కలుగుతున్నాయి. కాబట్టి అది నేను కాదు అని నిరసిస్తున్నాడు. వాక్య పైన చెప్పబడినటువంటి నిషిద్ధ వస్తువులు ఏవి కూడా నన్ను అంటలేవు. ఆ పైన చెప్పినటువంటి నిషిద్ధ వస్తువులన్నీ నన్ను అంటలేవు, నాతో కలిసి ఉండలేని చెబుతున్నారు. ఏవేవి నిషిద్ధమో అవన్నీ నాతో లేకుండా అయిపోతే నేను ఆ దివ్య భావనలో ఉన్నట్లే. దిగొచ్చిన అంటే మోహపాశాలతో సహా ఈ అరిషడ్వర్గాలతో సహా ఇవన్నీ ఉన్నాయనుకో, మలినమైనటువంటి జీవభావంతో ఉన్నట్టు, వాసనాబలంతో ఉన్నట్టు. కాబట్టి మానవుడు సాధించవలసిన 4 విధములైనటువంటి పురుషార్థములు: ధర్మమును ఆచరించుట, ధనము సంపాదించుట, సుఖములను అనుభవించుట, మోక్షమును అన్వేషించుట. ఇవన్నీ ఈ 4 మానవుడు చేయాలి. ధర్మార్థ కామ మోక్షాలు. ఈ 3 అయిపోయి 4వ దానికి వచ్చేటప్పటికి ఈ జీవుని వాసనల్లో నుంచి ఈ వాసనలుగా ఉన్నవన్నీ తొలగిపోయే స్థితికి రావాలి. లేదంటే ఇంక అది రాదు. మోక్షాపేక్ష ఉన్నవాడు, ఆ దగ్గరికి పోయినవాడు ఈ అభిమానము అహంకారంతో పాటు వాసనాబలం చేత వచ్చినటువంటి అరిషడ్వర్గాలన్నీ కూడా లేకుండా అయిపోవాలి. ఏది ఉన్నప్పటికీ ఒకదానికొకటి అనుసంధానం అయితే అవి అనుసంధానమై మళ్ళీ నేను జీవుని భావనలోకి తీసుకొస్తాయి. కాబట్టి ఈ అన్నీ ఆచరించుట, ఇవన్నీ తన స్వరూపం తెలియని అజ్ఞానం వలన ఉపాధులతో తాదాత్మ్యం చెంది కర్తృత్వ భావన కలిగి ఉన్న వారికి చెందుతాయి. ఎవరు పట్ల కూర్చున్నాడంటే అడిగి నిలబెట్టలే బండి. ఎవరు నువ్వు అనంతసారంలే బతలపల్లిలో ఉండాలి. వ్యాపారం చేస్తానే కారు వస్తుంది. మ్యూట్ చేసుకున్నాడు. సంజీవ్ మామ, నువ్వు మ్యూట్ చేసుకో. నువ్వు మీ సంసారం అంతా వినపడుతుంది మాకు. మ్యూట్ చేసినాడు. ఎక్కడ పోయేది?
కాబట్టి ఎందువల్ల భావన కలిగింది? ఈ ధర్మార్థ కామ మోక్షములన్నింటినీ మానవుడు సాధించవలసినవే. మానవ జన్మ ఎత్తాడు కాబట్టి మానవ జన్మకు సరిపోయినటువంటి పురుషార్థములు అంటే పురుషుడు చేసేటివే కాదు, పురుషార్థములు. ఇక్కడ పురుషుడు అంటే ఇక్కడ ఎవరు దేహిగా ఉన్నాడో, ఎవరు చైతన్య స్వరూపంగా ఉన్నాడో జీవునిలో వాడు, ఆ స్త్రీ అయినా పురుషుడైనా ఎవరైనా సరే, దేహము దేహి, దేహాన్ని ధరించినటువంటి, దేహాన్ని నడిపిస్తున్నటువంటి తత్వంలో ఉండేది పురుషుడు. ఆ పురుషుడు సాధించవలసిన పురుషార్థములు ఏంటంటే 4 ఉన్నాయి. ఆ ధర్మార్థ కామ మోక్షములు అవన్నీ చేయాలి. ఇవన్నీ తన స్వరూపం అని తెలియని అజ్ఞానం వలన ఉపాధులతో తాదాత్మ్యం చెంది కర్తృత్వ భావన కలిగి ఉన్న వారికి చెందుతాయి. ఈ భావనలన్నీ ఎవరికి చెందుతాయి అంటే, ఈ తాను తన స్థితి తెలిసింటే ఇంక తాను ఆచరించేది కానీ తాను వ్యవహరించేది కానీ ఏమీ లేనటువంటి స్థితి లేకపోతే అది మోక్షంగా ఉంది. అది జీవభావాన్ని వదిలి శివభావన లేకపోయి, సాక్షిత్వ భావన లేకపోయి, ఆ భావనలు కూడా లేనటువంటి అభావ స్థితి లేకపోతే, సృష్టికి కారణమైనటువంటి దానికి ముందు ఏముందో దాని స్థితిని తెలుసుకొని అందులో నువ్వు తాదాత్మ్యం చెందినటువంటి అవుతుంది. అందులో తాదాత్మ్యం చెందడానికి మనసే లేదు. అక్కడ అమనస్క స్థితిలో ఉన్నటువంటి దానితోనే నువ్వు అవుతావు. అక్కడ బయలు స్థితిలో ఉన్నటువంటి దానిని పొందడానికి ఇవన్నీ ఎక్కడి వరకు చెప్పారు? ఇవన్నీ ఎందుకు చెప్పారు? ఇవన్నీ అంటే ఇవి ఎవరికైతే జీవుడుగా తాను తాదాత్మ్యం చెందాడో దేహభావంతో వారికి ఇవన్నీ వచ్చినాయి. సూత్రాలన్నీ ఇవన్నీ వచ్చినాయి. వాసనా బలాలను పోగొట్టుకోవాలి, అన్నీ పోగొట్టుకోవాలి. ఈ 4 రకాలుగా చెబుతున్న మానవుడు చెబుతున్నవన్నీ కూడా కింది స్థాయిలోటివే. ధర్మార్థ కామ మోక్షములు అనేటివన్నీ ప్రాథమిక స్థాయిలో నువ్వు ఆచరిస్తూ వచ్చినావు. అవన్నీ ఇంక మళ్ళీ దానికి అతీతమైన దాని స్థితిలోకి పోవాలి అనేది. కాబట్టి ఇవన్నీ ఆ స్వరూపం ఎవరికైతే తన స్వరూపం తెలుసునో, తన స్వరూపం శివానంద రూపమైనటువంటి శివోహం ఏ ఆనంద రూపం? చిదానంద రూపం. అవన్నీ తెలిసిన తర్వాత తాను ఏ స్థితికి పొందాలో అది అక్కడ నిర్ణయం అవుతుంది. కాబట్టి ఇవన్నీ ఉపాధులతో తాదాత్మ్యం చెందిన తర్వాత మళ్ళీ నేననేటువంటి కర్తృత్వ భావన ఉంది కాబట్టి కర్తృత్వ భావన కలిగి ఉన్న వారికి చెందుతాయి. మరి గురువు ప్రయత్నం చేయాలంటే ఎవరు ఉండాలి? ప్రయత్నం చేసేది ఎవరు? ప్రయత్నం చేస్తున్నది కర్తే. కర్త ఉంటేనే ప్రయత్నం ఉంటుంది. కర్త లేకుండా ఏదైనా ప్రయత్నం ఉందా? కర్త లేకుండా ఏ ప్రయత్నము లేదు. కానీ ఆత్మనిష్ట ఎటువంటిది? ఆత్మనిష్టగా ఉండాలి అంటే ఎటువంటిది అది? కర్తృత్వ రహిత పద్ధతి అది. అతడు అకర్త, కర్త లేనటువంటి స్థితి ఆత్మనిష్ట అంటే. కాబట్టి కర్త లేనటువంటి స్థితి, కర్తృత్వ రహిత పద్ధతిగా ఉండేటువంటి స్థితి. ఆత్మనిష్ఠుడుగా ఉన్నానంటే తన యొక్క స్వస్వరూపాన్ని గుర్తిని తను జీవభావంతో కాకుండా, నేను కర్తగా కాకుండా, నేను ఇక్కడ నామరూపాత్మకమైన శరీరంతో వ్యవహరించేటువంటి ఏమేమి ఉన్నాయో లోక సంబంధ విషయాల్లో కాకుండా దానికి అతీతమైనటువంటి సాక్షిత్వ స్థితిలో ఉన్నటువంటి ఆత్మనిష్ఠుడుగా, ఆత్మస్వరూపుడుగా ఉన్నటువంటి స్థితి తెలియబడినటువంటి వానికి ఇక్కడ కర్త లేడు. కర్తృత్వ రహిత పద్ధతిలో ఉంటాడు అతను అకర్త. కాబట్టి కర్త లేనటువంటి స్థితి ఆత్మనిష్ట. కాబట్టి ఈ 4 ప్రయత్నాలు ఆత్మనిష్టలు లేవు. ఈ 4 మానవుడు చేసేటి ధర్మార్థ కామ మోక్షములు అనేటివి కూడా వాటన్నింటినీ అధిగమించినటువంటి ఇంక మళ్ళీ తిరిగి రానటువంటి ముక్తి. అది మామూలు మోక్షాపేక్ష కాదు. అది మామూలుగా వచ్చినటువంటి దాంతో మోక్షము పుణ్యము మళ్ళీ తిరిగి పునరావృత్తి చెందడం అనేది లేవు దాంట్లో. ఆ లేనటువంటి స్థితి లేకపోయేవాడు ఆ లేనటువంటి స్థితిలోకి పోవడానికి చేసేటువంటి ప్రయత్నాలు. ఆ ప్రయత్నంలో భాగంగా ఏమున్నాయి? తాను జీవుడే కాదు కాబట్టి ప్రయత్నం చేసేటువంటి కర్త కూడా లేడు. కర్తే లేకపోతే కర్తృత్వ రహితం. కాబట్టి కర్త లేనటువంటిది ఆత్మనిష్ట స్థితి. కర్త లేనటువంటి స్థితి ఆత్మనిష్ట. కాబట్టి 4 ప్రయత్నాలు ఆత్మనిష్టలో లేవని నిరూపిస్తున్నాడు. మళ్ళీ దానికి వ్యాఖ్య చేశాడు. నాకు అజ్ఞానం లేదు కనుక ఈ పురుషార్థముల నుండి విముక్తి పొంది ఉన్నాను.
నాకు అజ్ఞానంగా ఉంటేనేమో మళ్ళీ ఈ పురుషార్థాలని ధర్మార్థ కామ మోక్షాలలో నేను వ్యవహరిస్తున్నాను అంటే ఎవరు వ్యవహరిస్తున్నది? జీవుడుగా ఉన్నవాడు వ్యవహరిస్తున్నాడు. జీవభావంతో ఉంటేనే వ్యవహరిస్తున్నాడు మానవుడు కాబట్టి తాను చేయాల్సిన అవి. కాబట్టి వాటిని అధిగమించాడు అంటే అజ్ఞానాన్ని అధిగమించాడు. నేను అజ్ఞానాన్ని అధిగమించి జ్ఞాన స్వరూపుడుగా ఉన్నటువంటి ఆత్మనిష్ఠుడిని అయినాను. జ్ఞానపురుషుడు అయినట్టు. జ్ఞాన పురుషుడు అయినట్టు. కాబట్టి అజ్ఞానంగా ఉండేటివేమో పురుషార్థాల కోసం ప్రయత్నం చేస్తాడు. అజ్ఞాన స్థితిని దాటిన వాడేమో పురుషార్థాల కోసం కాదు. పురుషార్థం ఇంక లేదు. పురుషార్థాన్ని దాటినటువంటి కర్త లేడు అక్కడ. అకర్తగా అయిపోయాడు కాబట్టి ఆత్మనిష్ఠుడుగా సాక్షిగా అయిపోయాడు. కాబట్టి విముక్తి పొంది ఉన్నాను అన్నాడు శంకర్ల వారు. నాకు అర్థకామములు లేవని చెప్పడం వలన మనమంతా వారి సిద్ధాంతం అంగీకరించవలసిందే. ఎందుకంటే ఆయన సంపాదించేది లేదు, ఆయన ఏమి వివాహము పిల్లలు కూడా లేరనుకోండి. కానీ వారు నాకు ధర్మం లేదు మోక్షం లేదని చెప్పినప్పుడు మనకు ఆశ్చర్యం ఆందోళన కలుగుతాయి. ధర్మము మోక్షం అనేదే కదా దాని కొరకు చేశారని ఆచార్యులు చెప్పింది అంతర్యం అసత్యం అనడానికి వీల్లేదు కనుక ఈ విషయాన్ని చాలా లోతుగా ఆలోచించాలి, విచారణ చేయాలి. ఎందుకంటే ఉపాధుల పరిధి దాటి అనంత స్వరూపమైన పరబ్రహ్మ సాక్షాత్కారమును పొందిన వారికి ఇవన్నీ ఉండవు. ఉపాధుల పరిధిని దాటి ఎవరైతే పరబ్రహ్మ సాక్షాత్కార దిశగా పోయి ఉన్నారో వాళ్ళైతేనే ఇంక వాళ్ళకి ధర్మము ఇది కూడా లేదు. ఏదేం చెప్పాడో ఇందాక చెప్పినటువంటి దానికి అనంత స్వభావమైనటువంటి వారికి మోక్షము లేదు ధర్మము లేదు అని చెప్పాడు. ధర్మార్థము మిగతా రెండింటిని కూడా దాటి ఉన్నాడు. కాబట్టి ఈ విషయంలో లోతుగా ఆలోచించాలంటే విచారణ చేయాలి. ఏమని? ఉపాధుల పరిధిని దాటి అనంత స్వరూపమైన పరబ్రహ్మ సాక్షాత్కారమును పొందిన వారికి ఇవన్నీ లేవు. ఈ పరిధే దాటిపోయినాడు, ఈ పరిధిలోనే లేవు. ఈ పరిధి దాటిపోయినటువంటి స్థితిలో అక్కడ ఏమీ లేదు. ఇక ఏది తెలియబడిందని చెప్పడానికి కానీ లేకపోతే ఇంకో స్థితి ఉందని చెప్పడానికి కానీ లేదు. బ్రహ్మముగా ఉన్నటువంటి శాశ్వత స్థితిలో కూడా తోస్తుంది. మళ్ళీ తోచినప్పుడు జగత్తు ఏర్పడటానికి అవకాశం ఉండే కారణం ఉంది కాబట్టి అది కూడా అధిగమించిన వానికి ఈ మోక్షకామములు కూడా లేవు, లేదా మోక్ష ధర్మములు కూడా లేవు. ఇవన్నీ కూడా పురుష ప్రయత్నంలో కర్తగా ఉన్న వానికి వచ్చేటివి. కాబట్టి కర్తే లేడు, ప్రయత్నించేవాడే లేడు. కాబట్టి చివరి దశ అయినటువంటి ఆత్మనిష్ట, బ్రహ్మనిష్ట, పరబ్రహ్మనిష్ట, పరమాత్మనిష్ట అనే స్థితులలో ఆ 4 స్థితులలో నువ్వు ఆత్మస్వరూపుడుగా ఉండి బ్రహ్మముని ఎరిగి బ్రహ్మనే నేననే బ్రహ్మనిష్టలో ఉండి పరబ్రహ్మనిష్ట, పరమాత్మనిష్ట ఇంకా వాటన్నిటి దాటిన స్థితి. ఆ స్థితులలో అంటే అంతకుముందు అవ్యక్తంగా ఉన్నటువంటి మూలస్థితి. మూల ప్రకృతి ఏముంది? మూలంలో అవ్యక్తంగా ఉన్నంతసేపు జగత్తు లేదు, జగత్తులో జీవుడు లేడు, తాను తన స్వరూపము లేదు పరమాత్మకు కూడా. వ్యక్త స్థితిలోకి వచ్చిన తర్వాత మాత్రమే వచ్చింది. అవ్యక్తం కంటే ముందున్నటువంటి స్థితిలో ఏముంది? కొత్త బట్టబయలుగా ఉన్నదే ఉంది. కాబట్టి చివరి దశ అయినటువంటి దాంట్లో ఈ 4 ఆత్మనిష్ట, బ్రహ్మనిష్ట, పరబ్రహ్మనిష్ట, పరమాత్మనిష్ట అనే స్థితిలో ధర్మార్థ కామ మోక్షాల ప్రసక్తి లేదు. అక్కడ మోక్షమని ప్రత్యేక ప్రయత్నం చేయడానికి ఇంకా కర్త లేడు. ఒక కర్త ఉంటేనే దానికి ప్రయత్నం చేసేవాడు. తను ఆ స్థితిని సహజంగా పొందేశాడు. తను ఆ స్థితిని సహజంగానే పొందినాడు. ఆ గమ్యమైనటువంటి స్థితిని ఎప్పుడైతే పొందేశాడో ఆ స్థితిలో ధర్మం లేదు ఆచరించడానికి. అందుకని ఆ రెండింటినీ కూడా కాదంటున్నాడు. కాబట్టి ఎవరైతే కూడా ఆ స్థితిని, కర్త లేనటువంటి స్థితిని, తన సహజ స్థితిని సహజంగా ఎవరైతే సహజ స్థితిలో పొందాడో, ఎవరైతే ఇప్పుడు చెప్పినటువంటి నిర్వాణ షట్కంలో ఎవరు ఏమేమి వదిలేయాలో నోటితో మాట్లాడే కాటి నుంచి అన్నీ చెప్తా వచ్చాడు నిన్నటిదాకా. వ్యవహారం చేసేటప్పుడు ముందు నువ్వు మాట్లాడేటప్పుడు జీవుడుగా ఆ ఒక్కొక్క స్టెప్పు పైకి ఎక్కాలంటే, అధిగమించాలంటే అవన్నీ మానేయాలి. అవన్నీ మానేసి లాస్ట్ కర్తలేని స్థితిలోకి పొందాలి. ఆ స్థితిలోకి పొందింటే సహజంగా సహజ స్థితిలో పొందాలి. ఆ కాసేపు వింటున్నంతసేపో లేకపోతే వేదాంతం గ్రంథం చదివేటప్పుడు
కేవలం గురువు దగ్గర ఉన్నప్పుడో కాదు. నీ సహజ వ్యవహార స్థితిలో కూడా ఆ విధమైనటువంటి సహజంగా ఉండాలి నువ్వు. ఆ సహజ స్థితిని పొందాడు అనుకో, ఆ గమ్యమైన స్థితిని ఎప్పుడైతే పొందేశాడో ఆ స్థితిలో ధర్మం లేదు ఆచరించడానికి. అక్కడ ధర్మం ఆచరించేది అక్కడ లేదు, ఇక్కడ ఆచరించే ధర్మం అనేది ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ధర్మాధర్మములను మీరినటువంటి స్థితిలో ఉంది అది. ఆ స్థితిలో ఏముంది? ఆచరించడానికి ఏమీ లేదు. ఆచరించేవాడు ఉండాలి కదా, ఆచరించేవాడు ఉన్నాడంటే మళ్ళీ కర్తున్నాడని. అందుకని రెండింటినీ కూడా కాదంటున్నాడు. సహజ స్థితిలో నువ్వు ఆ విధంగా లేనివానేటువంటి స్థితిలో, సహజ స్థితిలో నువ్వు పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకునే స్థితిలో ఉండాలి. నువ్వే అదైనటువంటి స్థితిలోకి పోవాలి. కాబట్టి ఎప్పుడైతే ఆ స్థితిని పొందాడో, ఆ స్థితిని సహజంగా పొందాడో, ఆ గమ్యమైన స్థితిని ఎప్పుడైతే పొందేశాడో ఆ స్థితిలో ధర్మం లేదు ఆచరించడానికి. అందుకని ఈ రెండింటినీ కూడా కాదంటున్నాడు. అంతేకాని ప్రారంభ దశలోనే ధర్మం లేదనలే. ప్రారంభ దశలో నుంచి ఎవరైతే, ఆయన కూడా మానవుడుగా పుట్టినవాడే కాబట్టి శంకరాచార్యులు జగద్గురువుగా ప్రసిద్ధి చెందాడు. ఈ నిర్వాణ షట్కంతో సహా, వివేక చూడామణితో సహా, సౌందర్య లహరితో సహా ఇవన్నీ గ్రంథాలను అనేకమైనటువంటి అద్వైతంలో రాశాడు. మళ్ళీ దాని ఆఖరి స్టెప్పుగా ఉన్నటువంటి దానిని కూడా ఆ ప్రశ్నించిన వాడు ఎవరైతే ప్రశ్నించాడో, తప్పుకోమని అంటున్నారు కదా, నన్న శరీరం నామరూపాత్మకమైన శరీరాన్నే తప్పుకోమన్నది మీ శిష్యులు, లేకపోతే నాలో చైతన్యాన్నే. ఎవరు తప్పుకోవాలి ఇక్కడ? నేననేది ఎవరు? ఈ అంటు ముట్టు అనేది దేనికి అని ప్రశ్నించినట్టుగా ఒక సన్నివేశం ఉంది కదా దాంట్లో. ఆ విధంగా ప్రశ్నించినప్పుడు మళ్ళా తనలో తాను అంతర్ముఖుడై అంతర్ముఖంలో తెలిసినటువంటి దానిని సరైనదే అని ఒప్పుకోవాల్సి వచ్చింది. కాబట్టి ఈ ఈ రకమైనటువంటి ప్రాపంచికమైనటువంటి విషయాలలో ఇవన్నీ తెలిసిన తర్వాత ఏవైతే వీటన్నిటిని అధిగమించిన స్థితి లేకపోయినాడో, అధిగమించిన స్థితి లేకపోయిన తర్వాత అప్పుడు లేదు నాకు ఇంకా ధర్మాధర్మములు అనేటివి కానీ, ఈ మానవుడిగా చేపట్టవలసినటువంటి ధర్మార్థ కామ మోక్షములు అనే 4 స్థితులు కూడా ఇక్కడ కర్తకే ఉన్నాయి. జీవుడుగా భావించినటువంటి వానికి ఉన్నాయి. జీవభావం తొలగిపోయినటువంటి వానికి అవి కూడా లేవు. అవి లేనటువంటి స్థితిలో ఏది ఉందో ఆ స్థితికి పోయినాము. కాబట్టి ప్రారంభ దశలోనూ ముందు ధర్మము, అర్థము, కామము ఇవన్నీ ధర్మస్థితిలో నుంచి ప్రవర్తించి అరిషడ్ వర్గాలుగా ఏవైతే ఉన్నాయో, ఏవి కట్టిపడేస్తాయో వాటిని వదిలేసిన తర్వాత సహజ స్థితిలోకి రావాలి. వ్యాఖ్య చెప్పాడు. అదేవిధంగా ప్రాపంచిక విషయాలలో, జీవితంలోనూ, బంధములన్నీ ఉపాధులైన శరీరంలోనూ శరీర మనోబుద్ధులకు చెందుతాయి కానీ శుద్ధ చైతన్య స్వరూపమైనటువంటి ఆత్మకు మాత్రం చెందదు. కాబట్టి ఈ శరీరంతో ఇక్కడ చేస్తున్నటువంటి వ్యవహారాలన్నీ, ఈ శరీరంగా ప్రాపంచిక విషయాలలో నువ్వు ప్రపంచంలో ఓ జీవుడిగా జన్మించావు కాబట్టి, అయితే ఇక్కడ ఏం జరుగుతోంది? ఈ జీవితంలో కానీ ఇక్కడ ఏర్పడినటువంటి బంధములన్నీ కూడా ఉపాధులైనటువంటి శరీరంతోలోను, ఈ ఉపాధులుగా ధరించినారే అనేక మంది, వాళ్ళందరూ శరీర మనోబుద్ధులకు చెందుతాయి. వాళ్ళందరికీ శరీర మనోబుద్ధులకే చెందుతాయి ఇవన్నీ. ప్రాపంచిక విషయాల్లో జరిగేటువంటి సర్వ విషయాలు కూడా శరీరంలోనే మిగతా అవయవాలు ఉన్నట్టు మనస్సు, బుద్ధి ఉంది. వాటికి కూడా ప్రేరణ ఇచ్చినటువంటిది ఆత్మే అయినప్పటికీ అది దీంతో అంటకుండా ఉంది. అది శాశ్వత స్థితిలో ఉంది. కానీ శుద్ధ చైతన్య స్వరూపమైనటువంటి ఆత్మకు మాత్రం ఈ జీవితంతోనూ, బంధాలతోనూ, ఉపాధులతోనూ, శరీరంతో వచ్చేటువంటి శరీర ధర్మంగా ఏర్పడుతున్నటువంటి వాటితో నిమిత్తం లేకుండా, వాటితో సంగమించకుండా ఉంది అది సాక్షి స్వరూపంగా. కాబట్టి మనోబుద్ధులకు, శరీరానికి చెందుతాయి ఇవన్నీ. ఈ బంధాలు, ఈ ద్వంద్వ పరిస్థితులు అన్నీ కూడా ఇవేమి ఆత్మనిష్ఠుడికి లేవు, ఆత్మస్వరూపానికి లేవు. కాబట్టి
అవి నిర్ణయంగా చెప్పగలుగుతున్నాడు. తాను అధిగమించాడు కాబట్టి తన ఆత్మస్వరూపుడు అనేది సహజంగానే తెలిసిపోయింది. ఏదో పాఠము లేదంటే ఇది చెప్పుకుంటున్నప్పుడు మనం ఆత్మస్వరూపం అనుకోకుండా ఆయనకు సహజమైపోయింది. సహజ స్థితిలోకి అట్లా సహజ స్థితిలోకి అందరూ ఎవరైతే వేదాంత బోధలోకి వచ్చారో వాళ్ళంతా సహజ స్థితిలోకి నేను ఆత్మస్వరూపుణ్ణి ఎప్పటికీ ఏ వేళలో అయినా కూడా ఏ సమయంలో కూడా మళ్ళీ జీవుడుగా ఉన్నటువంటి వాటితో తాయాత్మ్యం చెంది దిగొచ్చి మళ్ళీ అరిషడ్ వర్గాలతో ప్రభావం చెందితే సహజ స్థితిమైనటువంటి లేనట్లు నీకు తెలుసు. కానీ దాని గురించి ఆత్మనిష్ట అంటే ఏమిటో ఆత్మస్వరూపం అంటే ఏమిటో నువ్వు ఆత్మస్వరూపం అనేది తెలుసు. కానీ వ్యవహారంలో దిగొస్తున్నావు అప్పుడప్పుడు మార్పు చెంది. ఆ వ్యవహారంలో దిగేది లేకుండా సహజ స్థితిలోకి పోవాలి. ఆయన అన్నట్టుగా శంకరాచార్యులు అన్నట్టుగా వారికి సహజ స్థితి అయింది. ఆ సహజ స్థితిలోకి పోవాలి జీవుడు అనేవాడు. అప్పుడు ఆ సహజ స్థితిలోకి పోయి ఆత్మనిష్ఠుడైన వాడికి ఇంక లేదు. వానికి ఎప్పటికీ కూడా ఆత్మస్వరూపంగా ఉన్నాడని నిర్ణయంగా చెప్తున్నాడు. నిర్ణయ స్థితిలో ఉన్నాడు, ఇంక మళ్ళీ దిగి వచ్చే స్థితి లేకుండా. కాబట్టి నేను ఆ వ్యాఖ్య ఏంటంటే సచ్చిదానంద స్వరూపుడను, ఆత్మస్వరూపమైన నాకు బంధములు ఎంత మాత్రము ఉండవు. అప్పుడు నాకు మోక్షం అనేది ఎక్కడుంది? మోక్షం అనేది ఎవరికి బంధాలు ఉన్నాయో, ఎవడు బంధించబడినాడు వాడు కదా ముక్తిని కోరుకునేది. ఎవడు బంధించబడినాడు అంటే ఎవరికి బంధాలన్నిటినీ నేను జీవున్నని భావన చెందుతున్నాడో. జీవుడు అనేవానికి ఇందాక పైన చెప్పాడు కదా, ఈ శరీరం అనే దాన్ని ఉపాధి ధరించావు కాబట్టి ఆ ఉపాధికో తల్లిదండ్రి, ఆ ఉపాధికో బిడ్డలు, ఆ ఉపాధికి ఒక బంధువులు, ఆ ఉపాధి మానవ ప్రపంచంలో చుట్టూ ఉన్న జగత్తులో ఉంది కాబట్టి వాళ్ళతో బంధాలు, ప్రపంచం అనే దృశ్యంతో బంధాలు, సర్వంతోనూ బంధాలు ఉన్నాయి. అవన్నీ ఏమిటికి ఉన్నాయి? మనసు, బుద్ధి మరియు శరీరం అనేటువంటి దానికి. అది తాజాత్వం. ఆ దాంట్లో ఉపాధి ధరించినటువంటి జీవుడిలో మనసు, బుద్ధి అనేది భావన చెందుతుంది దీన్నంతటిని. కాబట్టి ఎవరైతే ఆ విధమైనటువంటి దాన్ని దాటి అధిగమించిన స్థితిలో ఉన్నారో, ఆత్మస్వరూపుడైన స్థితిలో ఉన్నారో వాడు సచ్చిదానంద స్వరూపుడు. ఇక తాను శరీర బంధం అనేది లేదు కదా. బంధం ఉంటేనే మోక్షం, బంధం ఉంటేనే మోక్షం, బంధం లేకపోతే మోక్షం లేదు. అదే అన్నమయ్య కీర్తనలో కూడా ఒకటి ఉంది, తెలిస్తే మోక్షము, తెలియకుంటే బంధము. తెలియకుండా ఉన్న అజ్ఞానంలో ఉన్నంత కాలం బంధం, తెలియబడిన తర్వాత మోక్షం ఏంటంటే అది తెలియబడమే. ఇంకా ఆ రెండూ లేనటువంటి స్థితి ఏమో ఈ బంధాలలోంచి, జీవభావంలోంచి తొలగిపోయినటువంటి సహజ స్థితిలో ఆ స్థితిలోకి ఎవరైతే పోయినారో వాళ్ళకి ఇంకా ఈ బంధము లేదు. బంధం లేదు కాబట్టి మోక్షము లేదు. కాబట్టి నాకు బంధము, ఆత్మస్వరూపమైన నాకు బంధములు ఎంత మాత్రము లేవు కాబట్టి, ఉండవు కాబట్టి అప్పుడు నాకు మోక్షం అనేది ఎక్కడుంది అని ప్రశ్నించుకోమంటున్నాడు గురువు. ఎప్పుడూ చివరి దశలో మోక్షం కావలసినటువంటి జీవభావం వేరుగా, మోక్షం పొందినటువంటి ఆత్మభావం వేరుగా లేవు. ఏదో లాస్ట్ దశలో అప్పుడు దాకా వచ్చి అప్పుడు కాదు, ఏ దశలోనూ లేవు, నీకు తెలియబడలేదు అంతే. నీ పుట్టినప్పటి నుంచి ఆ విధమైనటువంటి అది లేదు. అవి తెలియబడకపోవడం వల్ల అనుకున్నా. సరే, తెలియబడిన తర్వాత నీ స్వరూపం తెలియబడిన తర్వాత లేవు, బంధం లేదు కాబట్టి మోక్షము లేదు. కాబట్టి మోక్షం పొందినటువంటి ఆత్మభావం వేరుగా లేవు. ఆత్మభావం, జీవభావము నిశ్శేషంగా ఆత్మభావనలు లేకుండా పోయింది. మొదట ఎప్పటి నుంచో ఉంది కానీ నీకు తెలియబడలేదు. నీకు తెలియబడిన తర్వాత నీకు ఆ భావం పోయింది. అప్పటి వరకు భావం చెందుతూ ఉన్నావు. శరీరం నేననే భావమే లేదు కాబట్టి ఆ భావం పోతే ఆత్మభావన ఉంది. ఆత్మభావనలో ఏముంది? అదేమిటి? దానివలనే ఇవన్నీ జరుగుతున్నప్పటికీ, దాని ప్రకాశం చేతనే మనసు, బుద్ధి పనిచేస్తున్నప్పటికీ, అంతరంగ చతుష్టయమే కాకుండా దానికి సంబంధించినటువంటి అవయవాలతో కూడినటువంటి దేహం అంతా కూడా అదే అధిష్టానంగా ఉండి నడిపిస్తున్నప్పటికీ, ఆ స్థితి లేకపోతే ఈ మిగిలినటువంటి ఉపాధిని అనేటటువంటి స్థితిలో కాకుండా ఆత్మస్వరూపమైన స్థితిలో
నిలిచిపోతుంది. ఆ నిలిచిపోయింది అప్పుడు ఏమైనాడు? అప్పుడు ఏమయ్యేవాడు? ఆ నిలిచిపోయిన తర్వాత నేను ఆత్మను అనుకొని ఉండవలసిన అవసరం లేదు ఇక. నేను ఆత్మని ఉండాల్సిన అవసరం లేదు. ఆ ప్రయత్నం అనేది కూడా అవసరం లేదు ఇప్పుడు నాకు. కాబట్టి నాకు మోక్షం కూడా లేనిదైంది. ఆ మోక్షం కూడా లేదు. బంధమోక్షాలన్నీ బంధించిన వానికే. బంధం నాకుందని జీవుడు భావంతో ఉన్నవానికే. ఇప్పుడు నేను మనిషిని అనుకుంటూ జీవిస్తున్నానా? సహజంగా జీవిస్తున్నాను. నేను జంతువుని కాదు అంటున్నావు. మరి నేను జంతువులాగా ఉన్నానా? కాదు. దాని లక్షణాలు లేవు, మనిషి లక్షణాలు లేవు. దానికి దీనికి ఏమిటి? బుద్ధి విశ్లేషణ ఒక్కటే తేడా. దానికి కూడా మనసు అంటే దానికి తెలుసు. దానికి ఆలోచన అనే చైతన్యం ఉంది కదా, దానికి కూడా చైతన్యం ఉంది. కాబట్టి ఇప్పుడు మనిషిని అనుకుంటున్నావా, జీవిస్తున్నావా? సహజంగా జీవిస్తున్నావు. నేను జంతువుని కాదు అంటున్నావు. జంతువుని కూడా కాదు నేను. మనిషికి ఉండే లక్షణాలలో అంటే అవి కూడా ఆత్మస్వరూపంగా ఉన్నటువంటి స్థితిలోకి పోయినాయి. ఉపాధి ధరించినటువంటి స్థితిలో నుంచి. అప్పుడు కూడా ఎలా ఉంటాడు? నేను జీవుడిని కాదు, నేను ఆత్మస్వరూపుని అని నిర్ణయం అయిపోయినాక ఏమైపోయాడు? సహజంగా ఆత్మస్వరూపుడుగా ఉన్నాడు. సహజమైనటువంటి ఆత్మస్వరూపుడుగా ఉన్నాడు. నేను ఎప్పటికీ తెలియబడకుండా ఉన్నప్పటికి కూడా ఆత్మస్వరూపుణ్ణే. కానీ అప్పుడు తెలియబడలే. అప్పుడు అజ్ఞానంతో ఉన్నా. ఎప్పుడైతే ఏ విచారణాపరమైన దీంట్లోకి వచ్చి గురువు గారి చేత, ఆ గురువు గారేమో అనుభవాత్మకంగా తాను చెబుతాడు తను పొందినటువంటిది. గ్రంథాల్లోనేమో శాస్త్రంలో ఉన్నటువంటి జ్ఞాన విషయాన్ని తనదైన రీతిలో తాను గురువు గారు చెప్పగలుగుతారు. ఆ చెప్పగలిగినటువంటి స్థితిలో నువ్వేమైపోయావు? ఇంక ఇప్పుడు సహజంగా ఆత్మస్వరూపుడుగా అయిపోయావు. కాబట్టి అక్కడ సహజంగా ఆత్మస్వరూపుడు అని నిర్ణయం అయిపోయిన తర్వాత అక్కడ మోక్ష ప్రసక్తి లేదు. ప్రయత్నపూర్వకంగా చేయాల్సిన పని లేదు. సహజంగా అయిపోయావు. ఇంకా అక్కడి నుంచి నీవు రహితం అయిపోయి, నీవే లేని స్థితి అయిపోయి, రహిత స్థితి ఏమో నెక్స్ట్ ఉన్నటువంటి అచల పద్ధతి, అచల బోధ అనేది. అప్పటి వరకు అద్వైత స్థితిలో ఏకాత్మకంగా ద్వైతము లేదు అంటే రెండుగా లేవు, ఒక్కటే ఉన్నది, ఆ ఒక్కటి బ్రహ్మమే, అది నేనే అనే స్థితి వచ్చే వరకు అద్వైతంలో ఉన్నాం. ఇంకా తర్వాత స్థితిలో ఏమిటంటే ఏది ఒక్కటిగా ఉన్నది అని భావించిందో ఆ ఒక్కటిగా ఉన్నదని భావించిన చైతన్యం రహితమైపోతే, ఆ ఒక్కటిగా ఉన్న చైతన్యం కూడా లేనిదైపోతే, ఆ లేనటువంటి నేను రహితమైనటువంటి నేను రహితపరుచుకున్నటువంటి వాణ్ణి, నేనే లేనటువంటి వాణ్ణి. నేననే పదమే లేదు, పదము లేదు, అహము లేదు. రహితమైనటువంటి సర్వము రహితమైనటువంటి స్థితిలో జగత్తు కారణమైన బ్రహ్మము కూడా రహితమైనటువంటి స్థితిలో ఏముంది? ఈ సృష్టి జరగకముందు ఏ బయలైతే ఉత్తబట్ట బయలుగా ఉందో, ఇందులో లోకాల ప్రసక్తి కానీ, జీవుని ప్రసక్తి కానీ, నా ప్రసక్తి, నీ ప్రసక్తి కానీ, ఇతరత్రా ఉన్నది ఒకటి అని చెప్పడానికి కానీ, చెప్పేవాడు కానీ, చెప్పాల్సినటువంటి అవసరమైన జ్ఞానం కూడా లేదు. చెప్పాక ఆ జ్ఞానం కూడా లేదు, చెప్పడానికి కూడా. జ్ఞానాజ్ఞానరహితమైపోయింది. కాబట్టి ఆ స్థితిని పొంది ఉన్నానంటే ఇంకా అక్కడ ఏమీ లేవు. మోక్ష స్థితి కూడా లేదు, అంతా సహజంగా అయిపోయింది. కాబట్టి వ్యాఖ్య ఏమిటంటే నేను ఎప్పుడో ముక్తి పొంది ఉన్నాను, నేను పరిపూర్ణుడను, అనంత స్వరూపుడును, శుద్ధ చైతన్య స్వరూపుడను. ఎప్పుడో ఉన్నా, కానీ నాకు తెలియబడకుండా ఎంతకాలం జీవుడుగా అజ్ఞానం చేత పొందానో అప్పుడు నేను కర్తగా ఉన్నా, అనేక కర్మలు నిర్వహించిన. ఆ కర్మలు నిర్వహించిన ఫలితంగా అనేక సార్లు మళ్ళీ ఆ ఫలితాల కోసం మళ్ళీ మానవుడైన ఉపాధులు ధరించుకుంటూ పోయినా. ఇప్పుడు తెలిసిన తర్వాత నేనేమిటి? తెలిస్తే ఎప్పుడో ముక్తి పొంది ఉన్నా కానీ నేను దాన్ని అందుకోలేదు. పరిపూర్ణుని నేను అని తెలుసుకోబడలేదు. నేను అనంత స్వరూపుణ్ణి. ఈ స్వరూపం ఒక స్వరూపానికి పరిమితం కాదు. నేను శుద్ధ చైతన్య స్వరూపుణ్ణి. అక్కడి నుంచి నేను దాటుకుంటే అదే అవతలికి ముక్తి. మళ్ళీ యువతల వచ్చేటువంటి మోక్షంతో కూడా పని లేదు. ఇంకా ఈ ధర్మార్థ కామ మోక్షంలోనే 4 దానాలతో కూడా పని లేదు. అవన్నీ కర్తకే. ఆ కర్తృత్వ స్థితిలో నుంచి దాటుకొని మళ్ళీ నేను కానీ బ్రహ్మము కానీ రెండూ లేవు, బ్రహ్మము లేదు.
ఏ బ్రహ్మం అయితే నేను బ్రహ్మస్వరూపుణ్ణి, నే చైతన్య స్వరూపమైనటువంటి ఆత్మను, సాక్షాత్తు స్థితిలో ఉన్న ఆత్మను, అదే నేనే బ్రహ్మము అని అన్నావో, ఆ బ్రహ్మము ఏంటి? ఆ సృష్టిని చేసినటువంటిది. ఆ సృష్టి స్థితిలయాలను చేసినటువంటి దాంట్లో నుంచి కూడా లేకుండా దాటిపోతే కర్తే లేడు, జీవుడు లేడు, బ్రహ్మము లేడు. లేనటువంటి కేవల బయలు మాత్రమే ఉన్నటువంటి స్వరూపాన్ని తెలియబడినటువంటి వాడిని. కాబట్టి నువ్వు శుద్ధ చైతన్య స్వరూపుడుగా ముందు మారితే, ముందు చిదానంద రూపం శివోహం శివోహం అనే స్థితిలోకి నువ్వు మారితే ఇంకా అక్కడి నుంచి అవతలది సులభమవుతుంది. అంతవరకు జీవుడుగా ఎంత వ్యవహారం చేస్తావో, సహజ స్థితిలోకి నేను ఆత్మస్వరూపుని భావన నిరంతరం వచ్చే వరకు ఇక నువ్వు అవతలికి దాటుకోలేవు. కాబట్టి జ్ఞానేంద్రియాలని కర్మేంద్రియాలని అని అంటాం కదా. అవన్నీ ఎందుకు అంటున్నాం? ఎందుకు వాటిని జ్ఞానేంద్రియాలు అనాలి, వాటి కర్మేంద్రియాలు అనాలి? ఇప్పుడు ఏదైనా ఒక పని చేస్తున్నామంటే దానివల్ల 2 ఫలితాలు వస్తున్నాయి కదా. జ్ఞానేంద్రియాల వల్ల కూడా సుఖాన్ని పొందుతున్నాం, దుఃఖాన్ని పొందుతున్నాం. జ్ఞానేంద్రియాల వల్ల కూడా సుఖాన్ని పొందుతున్నాం, దుఃఖాన్ని పొందుతున్నాం, ఆహ్లాదాన్ని పొందుతున్నాం, అన్ని పొందుతున్నాం. కర్మేంద్రియాల వల్ల కూడా దీంతోనూ సుఖాన్ని పొందుతున్నాం, దుఃఖాన్ని పొందుతున్నాం. ఎందుకు వాటిని ఇట్లా అనాలి అంటే, సరే చేతి ద్వారా చూడటం కుదురుతుందంటావా? చేత్తో ఏమైనా చేయి చూస్తుందా? ఏమిటైనా చేయి సంచిలోకి పెట్టావప్ప. స్పర్శ ద్వారా ఏదైనా కలిగితే ఏదో ఉంది దీంట్లో వస్తువు, ఏదో గట్టిగా వస్తువు ఉంటే పలానా వస్తువు అని తెలుసుకోగలిగినటువంటిది ఏది ఉంది? ఆ చేయి చూడదు. ఆ చేయి కన్ను ఉంది అంటే చేయి కన్ను లేదు. చేయి తగిలితే స్పర్శ ద్వారా గుర్తెరుగుతున్నది కూడా చైతన్యమే. చైతన్యం గుర్తెరగాల్సిందే తప్ప నీ చేయి కన్ను లేదు. పోనీ నీ చేయి సొంతంగా స్పర్శ కలిగినప్పటికీ కూడా ఈ వస్తువు ఫలానాది నా చేయికి తగిలింది సంచిలోకి పెడితే అని ఆ చేయి చెబుతుందా? ఏది? గుర్తెరిగే చైతన్యం చెప్పాల్సిందే. కాబట్టి చేతి ద్వారా చూడబడుతుంది. అది చూస్తావా చేత్తో? కుదరదు. కుదరదా ఏమంటే, కుదురుతుందండి అన్నాడు సాధకుడు. కుదురుతుందా? ఎలా కుదురుతుంది అంటే, జేబులో తాళం చేతులు 2 సెట్లు ఉన్నాయి, బండి తాళం చేతులు తీయాలి. అన్నీ లోపలికి వెళ్ళి చూస్తున్నామా? చూడటం లేదు. చేత్తో చూసి ఏమంటున్నాం? ఇంటి తాళం చెవి వేరేది, బండి తాళం చెవి వేరేది అనే తేడా తెలుసుకున్నాం కదా అన్నాడు సాధకుడు. సరే, అది ఇప్పుడు చేత్తో చూసామా లేదా? చూసావు. ఇందాకేమన్నావు? చూడలేనన్నావు. చేత్తో చూసావంటే చేత్తో తడిమి గుర్తెరుగుతున్నావు. గుర్తెరగడానికి పరికరం అయింది చెయ్యి, అంతే. ఆ చెయ్యి పరికరం గుర్తెరగడానికి. గుర్తెరిగేదేమో అక్కడికి పోయి అక్కడికి పోయిండే జేబులోకి పోయిండే చెయ్యే. గుర్తెరిగినది మాత్రం ఇది. అంటే ఇందాక చూడలేనన్నావు కదా, అంటే దానికి దీనికి తేడా ఎప్పుడు తెలిసింది? ఇందాక చూడలేను అన్నావు, ఎందుకు తెలిసింది? దానికి అప్పుడు విచారణ చేయలేదు కాబట్టి తెలియలే. విచారణ చేసిన తర్వాత విచారణ చేసి నిర్ధారణ అయింది. నిజ నిర్ధారణ ఎప్పుడైతుంది అంటే విచారణ చేసిన తర్వాత అవుతుంది. చేయకముందు నాకు చేయబెడితే నాకు తెలిసింది అని అంటున్నావు. చేయికి తెలియలే కాబట్టి ఏది గుర్తెరుగుతోంది, ఏది తెలుసుకుంటోంది, దేనితో చూస్తున్నావు, దేనితో చేస్తున్నావు, ఇది ఈ వ్యవహారం అంతా దేని ద్వారా తెలియబడింది. అంతకుముందు తెలియకుండా ఉన్నది అజ్ఞానంగా ఉన్నది, తెలిసిన తర్వాత ఇది ఫలానా అనే నిర్ణయాత్మక స్థితిలోకి వచ్చింది. కాబట్టి నిజంగా చేత్తో చూస్తున్నది దేనితో చూస్తున్నావు? నిజంగా నువ్వు చేత్తో చూశాను, చేయబెట్టి చూశాను అన్నావు. దేనితో చూస్తున్నావు? స్పర్శ జ్ఞానంతో చూస్తున్నావు. చేత్తో స్పర్శ జ్ఞానంతో, చేయికి స్పర్శ జ్ఞానం చేతికి తగిలినప్పుడు, చేతికి ఉన్నప్పటికీ కూడా దాన్ని గుర్తెరిగేది ఏది? గుర్తెరిగే అది లేకుండా కేవలం చేయి జేబులో ఉన్నా ఎక్కడున్నా నీ చేయికి స్పర్శ తగులుతానేది ఏందనేది తెలియదు కదా. గాఢ నిద్రావస్థలో ఉంది. ఓ పురుగంతా నీ శరీరం మళ్ళాడింది, కానీ నీకు మెలకువ వస్తేనేమో ఏదో పారాడుతుంది తెలిసింది. గాఢ నిద్రావస్థలో అది పారాడేది కూడా తెల్లే, అది ఏందనేది కూడా తెల్లే. అప్పుడు ఎట్లా గుర్తిస్తావు? స్పర్శాజ్ఞానం చేతుకున్నప్పటికీ గుర్తెరిగేది ఉండాలి. గుర్తెరిగే చైతన్యం ఉంటేనే చూడగలుగుతావు, తెలియబడుతుంది. చూడగలగడం అంటే కంటితో కాదు, తెలియబడేది.
కాబట్టి స్పర్శాజ్ఞానంతో చూస్తున్నాం, చేత్తో స్పర్శాజ్ఞానంతో చూస్తున్నాం. ఇప్పుడు ఏమైంది? జ్ఞానేంద్రియమా కర్మేంద్రియమా? కర్మేంద్రియమైనటువంటి చెయ్యి అక్కడికి పోతే అక్కడ ఏముందో ఏం జరిగిందో అనే దాన్ని గుర్తించినదేమో జ్ఞానేంద్రియం అయినటువంటి మనసు గుర్తించింది. కాబట్టి అదే పని స్పర్శ జ్ఞానం లేనటువంటి చేతితో ఎలా చేస్తావు? ఆ పని స్పర్శ జ్ఞానం కానీ లేదనుకో దానికి, అప్పుడు ఎట్లా చేస్తావు? చేయి ఒకటి మొద్దు బారినటువంటి స్థితిలో ఉన్నది, ఆ స్థితికి ఏమీ లేదు, దానికి స్పర్శ జ్ఞానం లేని చేయి. అది ఎందుకంటే దానికి స్పర్శ లేదు కాబట్టి దాంట్లో నుంచి గుర్తిరగలేవు. ముందు అది తెలుసుకో, అది దానికి టచ్ అయితే కదా దీనికి తెలియబడేకి. కాబట్టి లేదు, దానికి టచ్ కాలేదు, అయినప్పటికీ కూడా ఇక్కడ తెలియబడదు, ఎందుకంటే ప్రసారం జరగదు. అక్కడ నుంచి ప్రసారం ఏ చేతికి తగిలిందో అది మనసుకు స్పర్శ జ్ఞానంతో చేయదు. కాబట్టి కర్మేంద్రియము జ్ఞానేంద్రియం రెండు పనిచేసింటే రెండిటి యొక్క స్థితిని జ్ఞానం గుర్తిరిగింది, జ్ఞానేంద్రియం గుర్తిరిగింది. కాబట్టి కర్మేంద్రియాలను నడుపుతున్నదన్నీ ఏవి? జ్ఞానేంద్రియాలే నడుపుతున్నాయి. కాబట్టి చేయి కర్మేంద్రియమే, కానీ ఈ చేత్తో పని చేయాలంటే దీనికి స్పర్శ జ్ఞానం అనేటువంటి జ్ఞానం లేకపోతే చేయలేము. కాబట్టి ఏముండాలి అంటే కర్మేంద్రియాలు ఉండాలి, అంటే ఆర్డర్ చేస్తే పని చేసేటువంటి పనివాడు ఉండాలి. కాబట్టి ఆ పనివాడు ఆర్డర్ చేస్తున్నది ఎవరు? నీలో ఉన్నటువంటి చైతన్యమే ఆర్డర్ చేస్తుంది. జ్ఞానేంద్రియాలు ఆర్డర్ చేస్తే జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు కలిసి కనుక్కుంటున్నాయి, దానికి పైన అధిష్టానం ఒకటి ఉంది, అది ఆర్డర్ చేస్తే ఈ పని చేస్తున్నాయి. కాబట్టి ఏం చేయాలి? అవన్నీ అన్నీ కాబట్టి ఆర్డర్ చేస్తే పని చేసే పనివాడు ఉండాలంటే ఈ పనివాడు ఎవరు? శరీరంలో ఇవే అన్నీ కర్మేంద్రియాలుగా వ్యవహరిస్తున్నవి, జ్ఞానేంద్రియాలుగా వ్యవహరిస్తున్నాయి. ఆర్డర్లు చేస్తున్నది ఎప్పుడు? ఎవరు? అంతరేంద్రియాలు ఆర్డర్ చేస్తున్నాయి. మనసు పనిచేస్తేనే ఆ మనసు జ్ఞానేంద్రియము. మళ్ళీ దాన్ని చెప్పినట్టు ఇట్లున్నది ఈ కర్మేంద్రియాలు అనేటువంటి వస్తువులు అన్నీ. కాబట్టి ఎందుకని నిద్రావస్థలో మనసు పనిచేయడం లేదు? నిద్రావస్థలో మనసు ఎందుకు పనిచేయలే? నువ్వు చేత్తో దేన్నైనా పట్టుకున్నావు నిద్రలో కూడా చేత్తో పక్కనుండే వాడిని చేసావు, పక్కనుండే వస్తువు మీద, దిండి మీద, ఇంకో దాని మీద, ఏవి ఎక్కడ చేసావు కూడా తెలియదు, మెలకు వస్తే తప్ప. కాబట్టి ఏమిటిదంటే అప్పుడు తెలియదు, కాబట్టి తెలియదు. తెలుస్తుంది అప్పుడంటే తెలియదు. అంటే ఈ జ్ఞానేంద్రియాల ద్వారా తెలుసుకున్న జ్ఞానమైన, కర్మేంద్రియాల ద్వారా పొందుతున్నటువంటి సుఖదుఖాలైన జ్ఞానేంద్రియముల ద్వారానేమో జ్ఞానము ప్లస్ సుఖము దుఃఖము, కర్మేంద్రియాల ద్వారా కూడా సుఖదుఖము. ఇక్కడేమో సుఖదుఖం మాత్రమే కలుగుతుంది కర్మేంద్రియాల ద్వారా, జ్ఞానం కలగదు. జ్ఞానము జ్ఞానేంద్రియాల ద్వారా కలుగుతుంది. అక్కడేమో మూడు, జ్ఞానేంద్రియాల ద్వారానేమో జ్ఞానము కలుగుతోంది, సుఖము కలుగుతోంది, దుఃఖము కలుగుతోంది. దానికి కర్మేంద్రియాల ద్వారానేమో సుఖదుఖం మాత్రమే కలుగుతోంది, జ్ఞానం కలగదు దాంతో. కాబట్టి జ్ఞానేంద్రియాల విశేషము ఏమిటంటే జ్ఞానము సుఖదుఖాలు. కర్మేంద్రియాల ద్వారా ఈ సుఖదుఖాలు మాత్రమే కలుగుతున్నాయి. అసలు కర్మేంద్రియాలు ఏమిటంటే వాక్, పాని, పాద, పాయ అవస్థలు, ఉపస్థలు. వీటి ద్వారా సుఖదుఖాలు కలుగుతున్నాయంతే, జ్ఞానం కలగడం లేక. కానీ అవి కూడా అంతరింద్రియాల మీద ఆధారపడి పనిచేస్తున్నాయి, అవి కూడా మళ్ళీ స్వతంత్రంగా పనిచేయవు. ఆ ఐదు కూడా వాక్, పాని, పాద, పాయువు, ఉపస్థలు అనేవి ఐదు కర్మేంద్రియాలు కూడా వాటికి సుఖదుఖాలు కలుగుతున్నాయి. మళ్ళా జ్ఞానం ఏమి కలగకపోయినప్పటికీ అవి పనిచేయడం కూడా స్వతంత్రంగా పనిచేయలేవు, అవి కూడా అంతరేంద్రియాల మీద ఆధారపడి పనిచేస్తున్నాయి, వాటి ప్రేరణతో పనిచేస్తున్నాయి. జ్ఞానేంద్రియాలైనటువంటి శ్రోత్ర, త్వక్, చక్షు, జిహ్వ జ్ఞానేంద్రియాలు, ఈ ఐదు జ్ఞానేంద్రియాల ద్వారా సుఖదుఖాలతో పాటు జ్ఞానం కూడా కలుగుతుంది. కర్మేంద్రియాల ద్వారా సుఖదుఖం మాత్రమే కలుగుతున్నాయి. ఈ రెండిటికి ఆధారంగా ఎవరున్నారు? రెండిటికి ఆధారంగా మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం ఉన్నాయి. ఆ మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం యొక్క రూపం ఏంది? జ్ఞాత. ఆ జ్ఞాత అనేవాడు అన్నీ తెలుసుకుంటున్నాడు. ఆ జ్ఞాతే మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం.
అంతరంగ చతుష్టయంగా ఉన్నదే జ్ఞాతగా ఉంది. ఆ జ్ఞాతను తీసేస్తే, అజ్ఞాతనేవాన్ని తీసేస్తే ఇవన్నీ వట్టివే. ఇంకంతా వట్టిదే, మొత్తం వట్టిదే. జ్ఞాతను తీసేస్తే తెలుసుకునేవాళ్ళు లేడు. తెలుసుకునేవాడు ఉండే ఇవన్నీ తెలుసుకుంటూ ఉన్నాడు. తెలుసుకునేవానికే ఎరుక అంతా ఉంది. ఎరుక లేదు, తెలుసుకునేవాళ్ళు లేకుండా పోతే ఎరుక లేదు, తెలుసుకునేది లేదు. జ్ఞాత అంటే నేను. జ్ఞాత అంటే ఎవడు? నేనే. ఎవరు తెలుసుకుంటున్నాను? నేను తెలుసుకుంటున్నా. నేను లేకపోతే తెలుసుకునేది లేదు. కాబట్టి వాడి స్థానాన్ని బట్టి వాడికి పేర్లు ఉన్నాయి. ఏదైనా నేను అనేవాడు ఉంటేనే ఇవన్నీ పనిచేస్తాయి. ఏదైనా సరే ఆ నేను అనేవాడు ఉంటేనే ఇవన్నీ పనిచేస్తున్నాయి. నేననేవాడు లేకపోతే ఇవేమీ పని చేయవు. జ్ఞానేంద్రియాలు చేయవు, కర్మేంద్రియాలు చేయవు, అంతరేంద్రియాలు చేయవు, పంచప్రాణాలు ఏమీ లేవు. సర్వము లేదు. ఇంక నేననేవాడు లేకపోతే గుర్తెరిగేవాడే లేడు. గుర్తు రహితమైపోయింది వాడికి, అట్లా ఆ స్థితికి పోయిన వానికి. కాబట్టి ఇవన్నీ ఎవరికి ఉన్నాయి? ఎవడు నేననేవాడు ఉంటే వారికి ఉన్నాయి. నేననేవాడు లేకపోతే ఇవేమీ లేవు. కాబట్టి 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 5 అంతరేంద్రియాలు, ఇంకా పంచప్రాణాలు, మళ్ళీ 4. ఈ 4 ఏంటివి? ఆంతరికంగా ఉన్నటువంటివి అంతరేంద్రియాలు. పైనే వచ్చినాయి. జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, అంతరేంద్రియాలు, పంచప్రాణాలు. ఈ 4 స్థితుల్లో కూడా ఈ 4 కూడా సుఖదుఖాదుల్లో ఎలా భాగస్వామ్యం అవుతున్నాయి? ఇవన్నీ కలిపి సుఖదుఖాలలో ఎట్లా భాగస్వామ్యం అవుతున్నాయి? ఏం కలుగుతున్నది? శబ్ద స్పర్శ రూప రసగంధాలనే విషయాల ద్వారానేమో ప్రేరణ పొందుతున్నాయి. వాటి బలం ఏమిటి అంటే శబ్దము, స్పర్శ, రూపము, రసము, గంధం. అవి దానితో తాయత్వం చెందుతున్నాయి. జ్ఞానేంద్రియాలు కానున్నవి తెలుసుకుంటున్నాయి, కర్మేంద్రియాలు ఉన్నట్టు పనులు చేస్తున్నాయి, అంతరేంద్రియాలు కానున్నవి అన్నిటినీ ఊహించి కల్పించి అన్నిటికీ కారణమైనటువంటి ప్రేరణ కలిగిస్తున్నటువంటి అది చేయమంటేనే చేస్తున్నాయి. ఇవన్నీ పంచప్రాణాలుగా ఉన్నవేమో ఊపిరి పీల్చుకొని ఆ శరీరం అనే దానికి అందిస్తున్నాయి. ఇన్ని రకాలుగా చేస్తున్న అన్నిటి యొక్క భాగస్వామ్యం వల్ల ఏం కలుగుతున్నాయి? అన్నిటి భాగస్వామ్యం వల్ల అంటే శబ్దము, స్పర్శ, రూపము, రసగంధాలనే విషయాల ద్వారా అవి ప్రేరణ పొందుతున్నాయి. వాటి బలం ఏమిటి అంటే శబ్ద, స్పర్శ, రూప, రసగంధాలు. కాబట్టి ఇప్పుడు మన దగ్గర ఎన్ని ఉన్నాయి? ఇవి ఇట్లా 5 × 5 25 ఉన్నాయన్నమాట. 5 × 5 25. నిజానికి చెప్పాలంటే 4 5 20, అంతరంగ చతుష్టయం 4 24. మళ్ళీ దాన్ని నడిపించేది ఉంది కదా అధిష్టానం 25ది. కాబట్టి వీటన్నిటితోనూ కలుపుకుంటే 5 5 25. ఇదే పిండాండం అంటే ఇంతకు మించి ఇంకేమీ లేదు. 25 లేకపోతే ఈ పిండాండము లేదు, బ్రహ్మాండాన్ని భావించేవాడు లేడు. 25ది కూడా దాటిపోతే 26ది లేనే లేదు. 26 ఏముంది? సర్వాతీతమైనటువంటి బయలుగా ఉన్నదే ఉంది. అది ఏమీ లేదు. ఆ తుది స్థితిలో సాక్షిత్వ స్థితిలో ఉండి ఇదంతా నేనే, ఈ సాక్షి నేనే, ఈ సర్వమునకు ఒక్కటే చైతన్యం ఉన్నది, ఆ చైతన్యమే బ్రహ్మము, నేనే బ్రహ్మము అని చెప్పినటువంటి ఆ స్థితి సాక్షిత్వ స్థితిలో నుంచి కూడా లేనటువంటి స్థితి ఉంది 26ది. కాబట్టి 25 పంచభూతాలతో తయారైనవి, 25 దేళ్లతో తయారైనవి. వేటి వల్ల తయారైనవి? పంచభూతాత్మకమైనటువంటి వాటిలో తయారైనవి. పంచభూతాలు ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథ్వీ. అవి ఉన్నాయి. అవన్నీ కూడితేనే జగత్తు అయింది. అవన్నీ కూడితే ఏర్పడినటువంటి దాంట్లో మళ్ళీ వాటి అంశాలు నీలో చేరాయి. ఆ తన్మాత్రలు ఏవైతే పంచభూతాత్మకంగా ఉన్నాయో ఆ తన్మాత్రలే నీలో కూడా పనిచేస్తూ ఉన్నాయి. ఆ 5 × 5 25 బేసిక్ ఎలిమెంట్స్. బేసిక్ ఎలిమెంట్స్ అంటే అవే పునాది. జగత్తు ఏర్పడడానికి కూడా పునాది అవే. ఆ తన్మాత్ర స్థితిలో ఉన్నవే కార్యరూపం ధరించి సర్వ జగత్తు ఏర్పడింది. దానివల్ల బేసిక్ ఎలిమెంట్స్ అంటున్నాడు. బేసిక్ ఎలిమెంట్స్ అనేది పునాదికి కావలసినటువంటి వస్తువులు, పునాది ఏర్పడడానికి కావలసినటువంటి వస్తువులు బేసిక్ ఎలిమెంట్స్ అంటే.
కాబట్టి ఏమిటంటే ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథ్వీ. ఈ ఆధారంతోనే ఈ తన్మాత్రల యొక్క స్థూల రూపం ఇవి. ఈ ఆధారంతోనే ఇవి తయారైనవి. కాబట్టి 5 × 5 25ని ఏం చేశారంటే ఆ 5 పద్ధతులుగా పంచారు. ఏ ఏ భూతముల యొక్క లక్షణాలు పంచభూతాలతో ఏ ఏ లక్షణాలు కలిస్తే 25 తయారైనాయో దానికి ఒక పట్టిక తయారు చేశారు. కాబట్టి తయారు చేసి ఏమైంది, ఇప్పుడు ఆయన షాపులో బోల్డ్ సామాన్లు ఉన్నాయండి. షాపు నిండా సామాన్లు ఉన్నాయి, అనేకమైన సరుకులు ఉన్నాయి అమ్మడానికి. ఏ సామాన్ ఎక్కడ ఎలా ఉందో అని వెతుక్కోవాలంటే ఎట్లా ఎత్తుకుంటాడంటే ఏదో ఒక ఆర్డర్లో పెట్టుకుంటాడు. ఇంకా కింద నుంచి పై దాకా అన్ని చుట్టూ ఆర్డర్లో పెట్టుకుంటే ఎవరో 4 వచ్చారు, 4 కలగూరు గుంపగా రాసి పోసాడు అనుకో, ఎప్పుడు దొరకాలి వానికి ఆ వస్తువు? అట్లా. కాబట్టి అక్కడక్కడ పెట్టేసి వాటిని వెతుక్కోవాలంటే, వాటిని చెప్పాలంటే ఆ షాప్ ఆయన ఏ విధంగా అన్ని సర్దిన తర్వాత దాన్ని గుర్తుపట్టగలుగుతున్నాడో, ఎట్లా వెతుక్కుంటాడో ఆ సామాను ఎట్లా వెతుక్కోవాలి? ఒక ఆర్డర్లో పెట్టుకోవాలి. ఆర్డర్లో పెట్టుకుంటే వెతుక్కోవడం కష్టం. పెట్టుకోకపోతే కష్టమవుతుంది కాబట్టి వెతికి పట్టుకోవడం సులభం అయ్యే కోసం పెట్టుకున్నాడు. మందుల షాప్కి వెళ్ళాడు, ఎన్ని రకాల మందులు ఉంటాయి, అనేకమైన మందులు ఉంటాయి. కాబట్టి నువ్వు వాడు అడిగిన మందు వెంటనే ఎలా తీస్తున్నాడు అంటే వాడు కూడా ఒక సర్దుబాటులో పెట్టుకుంటున్నాడు. ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఒక ఆర్డర్లో పెట్టుకుంటే తప్ప ఏ, బి, సి వీటితో స్టార్ట్ అయ్యేవి ఉంటాయి కొన్ని, వాటన్నిటి ఆ ఆర్డర్ ప్రకారం పెట్టుకుంటాడు. లేదంటే ఎట్టి పరిస్థితుల్లో డాక్టర్ రాసిన పేపర్ తీసుకొని నిమిషంలో కాదు కదా, రోజంతా పైన కూడా ఇయ్యలేడు. కాబట్టి ఏం చేస్తాడంటే వెంటనే ఆ స్టాండ్ కార్డు మొదలు పెట్టాడో ఏ కార్డు నుంచి ఎక్కడ ఉన్నాయో వస్తువులు లాస్ట్ జెడ్ వరకు దానికి సంబంధించిన వస్తువులన్నీ సర్దేసింటాడు దాని ప్రకారం. కాబట్టి వాడికి వెళ్ళగలుగుతాడు క్షణంలోనే. కాబట్టి నువ్వు అడిగిన మందు వెంటనే వాడు ఎలా తీసిస్తున్నా అంటే వాడు ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో పెట్టుకున్నాడు. అంటే అక్షరంతో ఆ కాడ మొదలైతే అక్షరాలు ముగిసిపోయే అక్షరం లాస్ట్లో ఏముందో అది. దాన్ని ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అంటే ఇంగ్లీష్ అక్షరాలతో ఆర్డర్. తెలుగు అక్షరాల మీద ఉన్నావు కాబట్టి మందుల మీద ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో పెట్టుకుంటున్నాడు. అట్లా ఒక ఆర్డర్లో పెట్టుకుంటే తప్ప నువ్వు ఏ పని చేయలేకపోతున్నావు కదా. నువ్వు అంతే కదా, నువ్వు సొంతంగా ఏ పనిని చేయాలంటే ఒక ఆర్డర్లో పెట్టుకుంటేనే చేస్తావు కదా. కలగాపులంగా ఆఖరికి వ్యవసాయ పనిముట్టు కానీ దాన్ని అన్నిటినీ సమకూర్చిన తర్వాత సమగ్రమైన వస్తువు అయింది. అవన్నీ ఆర్డర్లో సమకూర్చి పెట్టుకోకపోతే నువ్వు ఆ వస్తువును తయారు చేసుకోలేవు, ఏ పని చేయలేవు. కాబట్టి మీ ఇంట్లో వస్తువులైనా సరే ఏం చేసావంటే అన్నీ ఆర్డర్గా పెట్టుకున్నాం, అదే పంచీకరణం. ఆ పంచీకరణలో తెలియబడే కోసం ఆ వస్తువులన్నింటినీ చెప్తున్నాడు కింద నుంచి కర్మేంద్రియాల కాటి నుంచి మొత్తం జ్ఞానేంద్రియాలలో అంతిమంగా ఉన్నటువంటి అధిష్టానంగా ఉన్నటువంటిది. ఇవన్నీ నీకు తెలియబడే కోసం ఈ ఆర్డర్లో పెట్టుకోండి. ఈ ఆర్డర్లో తెలియబడింది. తెలియబడిన తర్వాత అవన్నీ ఏంటివి, ఏం పని చేస్తున్నాయి, వాటన్నిటి చేపిస్తున్నది ఏంది పని అని ఇవన్నీ తెలియబడాలంటే ఇవన్నీ ఇంట్లో ఆ సామాన్లు ఆర్డర్ పెట్టుకున్నట్టే ఒక ఆర్డర్ ప్రకారం సర్దుకున్నట్టే గిన్నెలు పళ్ళాలన్నీ ఒక గోతంలో వేసినామనుకో ఎప్పుడు ఇవన్నీ గుర్తుపెట్టుకోలేక ఇవన్నీ ధూళి దుమ్ము పడుతుందని మంగమ్మకాయ సంచులన్నిటికీ వేసి ఆ పైనుండే బడల మీద పెట్టింది. ఏదైనా ఎక్కువ మంది వచ్చో లేకపోతే ఇంకోటి మళ్ళీ తీయాలంటే మొత్తం సంచులు తీయాలి అని తీసేసుకోవాలి పాత్రలు. అట్లా ఎందుకంటే ఆయన మోతే ఉంటుంది కాబట్టి ఎప్పుడో మిగిలిన జనాలు ఉండేప్పుడేమో అన్నీ తీసి పాడేవాళ్ళు అట్లా. కాబట్టి గోతంలో వేసామనుకో వెతుక్కోవడమే పని సరిపోతుంది, పని చేసుకోవడానికి వీలు కాదు. అందుకనే ఇల్లు మారేటప్పుడు అర్థం కూడా కాదు. కాబట్టి ఈ పంచీకరణలో తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే ఇవన్నిటినీ ఒక సర్దుబాటు పద్ధతిలో వస్తువుల పద్ధతిలో కింద నుంచి పైదాకా తెలుసుకున్న తర్వాత ఆ పైన నడిపిస్తున్నది ఏదో తెలుసుకుంటే దాన్ని రహితం చేసుకుంటే అదే లక్ష్యం. ఆ లక్ష్యంతోనే ఉంది. కాబట్టి సమయం సరిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఆటికి పోవాలా, ఆశ్రమం కాటికి వంట అయిపోస్తాడంట, ఇప్పుడే ఫోన్ చేశారు. కాబట్టి ముగిస్తున్నా. చెప్పండి, మంగళం చెప్పండి. మంగళం మంగళం ఓ
శ్రీ పుల్లయాజులకు మంగళంబు కృష్ణమూర్త్యాజులకును విశ్వానంద మంగళంబు మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. జై శ్రీ సద్గురు ప్రభు మహారాజుకు జై. పూర్ణానంద పుల్లయాజులకు జై. విష్ణుఆనంద కృష్ణమూర్త్యాజులకు జై. అనంత కోటి గురు భక్త మండలికి జై. జై గురుదేవా.